మీ పేరెంట్ నా పేరు కళ్యాణి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? అది ఊరే. అంటే ఇంత ఎండలో వస్తున్నారు, పాప చూస్తే చిన్న పాప కదా, అంటే ఇంత ఎండలో కూడా ఆవిర్భావ సభకి 12వది ఇప్పుడు జనసేన పార్టీ అసలు ఈ పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలవరు అనేసి కొన్ని మాటలు అయితే మాట్లాడారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇంక ఇప్పుడు? నేను చెప్పడం కన్నా మా పాప చెప్పదు వినమ్మా. పవన్ కళ్యాణ్ ఎవరమ్మా? దేవుడు. ఎస్, మాకు దేవుడు ఆయన. ఏంటమ్మా పవన్ కళ్యాణ్ ఎవరు? దేవుడు. దేవుడు. అది పిల్లలకి కూడా అంటే మీరు చెప్పారా ముందుగానే ఇలా పవన్ కళ్యాణ్ గారు? లేదండి, ఎక్కడ కనిపించినా మా పాపకి, కానీ మా పాపకు 5 years కానీ ఎక్కడ కనిపించినా ఎవరమ్మా అంటే దేవుడు. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంత ఇష్టం మాకు పవన్ కళ్యాణ్ అంటే. మీరు పవన్ కళ్యాణ్ గారిలో దేవుడిని చూస్తున్నారు, మరి వైసీపీ క్యాడర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం అనేసి గతంలో ఆర్కే రోజా కావచ్చు చాలా మంది మాట్లాడారు కదా. ఏమన్నారు మా వర్మ గారు? ఏమన్నారు? అసెంబ్లీ గేట్లు కూడా టచ్ చేయాలంటే తన్నుకుని వెళ్తారన్నారు. అది మా కెపాసిటీ, మా చిత్రాడ ప్రజలనే. అది 5 నిమిషాలు అంతలా ఉంటారన్నారు. అసలు గెలవలేరన్నారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారి పని అయిపోయింది అన్నారు. ఇప్పటికీ పార్టీ పెట్టి ఆయన 10 సంవత్సరాల పైన అయింది, ఒక ఎమ్మెల్యే కూడా అవ్వలేడు అనేసి మాట్లాడిన మాటలకి ఇప్పుడు మీరేం ఏం సమాధానం చెప్తారు? అందుకే కదా గెలిపించి చూపించాం మేము. ఎవరు ఎన్ని తుప్పాస్ మాటలు మాట్లాడినా పవన్ కళ్యాణ్ ఈజ్ ద బెస్ట్. ఆయన చేసి చూపించాడు. చీఫ్ మినిస్టర్ కింద ఉన్నారు, ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కింద. ఆయన చేసేది ఆయన చేస్తారు. వేకెన్సీ కంగారు పడకూడదు కదా. కేవలం కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా వింటున్నాం. నిన్నటికి నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఒక కార్పొరేటర్కి తను ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? పౌరంబోకులు 1,00,000 అంటారండి. వాళ్ళు నా మాటలను మేము పట్టించుకోం కదా. దారిని పోయి కుక్కలు ఎన్నో అంటాయి, అలాగని మేము పట్టించుకోం కదా. అంటే 10 మంది కలిస్తే వచ్చింది ఆ పార్టీ. ఈసారి కనీసం ఎమ్మెల్యే కాదు కదా, ఈసారి ఏమి ఉండదు పవన్ కళ్యాణ్కి, క్లీన్ స్వీప్ గా మేము వస్తామని మళ్ళీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. దేవుడు ఉత్సవం జరుగుతున్నప్పుడు సర్వసాధారణంగా ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తారు కదా. అలాగే వాళ్ళ అభిమానం చూపించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు తప్ప అందులో ఏమీ లేదండి. డిఫరెన్స్ ఏంటి? గతంలో మీరు చూసారు జగన్మోహన్ రెడ్డిని, గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు మీరు. గత 5 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగింది? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది? ఓకే, ఎక్కడ ఉంది చూపించండి. ఏంటి చేంజ్ ఏదన్నా కనిపించిందా? ప్రస్తుతానికి ఏదన్నా చేంజ్ ఉంది అంటే చూపించండి, బట్లనే చూపిస్తాం. కానీ పవన్ కళ్యాణ్ రాగానే పండగ అందరూ వచ్చి ప్రతి వీధి, ప్రతి వాడ కూడా, ప్రతి రోడ్లనే వచ్చినాయి. ఫంక్షన్ అనేది కూడా వచ్చింది. మరి రోడ్ల పరిస్థితి ఏంటంటారు? గత 5 ఏళ్లలో రోడ్లు ఏ విధంగా లేదు. ఎగ్జాంపుల్ మీకు రాజానగరం రోడ్డే చాలు, ఎగ్జాంపుల్ ఏది ఎక్కలేదు. చాలా మంది ఆ రోడ్లో ఇరుక్కుపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి, అవునా కాదా? ఇంతమంది ఇంత ఎండకి కూడా మీరు పాపం తీసుకుని వచ్చారంటే చాలా మంది వైసీపీ నేతల మాటలు ఏమంటున్నారంటే వాళ్ళ పార్టీలకి జనాలను డబ్బులు ఇచ్చి పిలిపిస్తారన్నట్లుగా ఎక్కడ చూసినా వైసీపీ వాళ్ళు విమర్శలు ఇస్తున్నారు. చాలండి, డబ్బులు ఇచ్చి కొన్ని రకాలు కాదు ఇవి. అసలు డబ్బులు ఇవ్వకుండానే వస్తారు పవన్ కళ్యాణ్. అది డబ్బులు ఇచ్చి ఎవరు రూపాయి ఇచ్చి కొనుక్కుండే వాళ్ళు ఎవరు లేరండి ఈ రోజుని, అవునా కాదండి? ఈ రోజు రూపాయి ఇచ్చి కొనుక్కుండే రకం కాదు ఈ రోజు. అందుకనే డబ్బులు ఇవ్వకుండా వీళ్ళందరూ చూడడానికి వచ్చారు పవన్ కళ్యాణ్. ఎక్కడున్నా పవన్ కళ్యాణ్ కావాలంటారు. పవన్ కళ్యాణ్ పని అసలు లేదు. ఆయన పార్టీ పెట్టి సుమారుగా 10 సంవత్సరాలు అయింది, ఒక ఎమ్మెల్యే కూడా అవ్వలేదు. అతను నన్ను విమర్శిస్తాడని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. వాటిని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు? మరి ఎవరో ఎన్నో అనుకుంటారండి, అనుకోనియండి, వదిలేయండి. ఈసారి వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఈసారి అన్ని చేసుకుంటా వస్తారు. నెక్స్ట్ కూడా ఆయన వస్తారు. 5 సంవత్సరాలు పోయాక కూడా ఆయన వస్తారు. అదే చూసుకోండి. అది అంటే ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు ఎవరిని వదలం, అందరినీ అంటే తొక్కు చూపెడతారు. అదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నా కార్యకర్తలు జోలికి వచ్చిన వాళ్ళని బట్టలు ఊడదీసి నిలబెడతాను రోడ్డు మీద అంటున్నారు జగన్ గారు. నిలబెడతామండి మేము, చూద్దరు కానీ అలా చేర్చి పెడతారు. అసెంబ్లీ గేట్ దాగనివ్వమన్నారు, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. దాకనియకపోతే చూద్దామండి. నెక్స్ట్ కంగారు అడగకూడదు కదా. అపోజిషన్